హలో గైస్, వెల్కమ్ టు చిత్రం విచిత్రం యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ద మూవీ ఆఫ్ భైరవం, యాక్టెడ్ బై బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ వీళ్ళ ముగ్గురు, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, సీన్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళు ముగ్గురు కలిసి ఉండే సీన్స్ చాలా బాగుంటాయి. ఒక ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక ప్రీ ఇంటర్వెల్ ఒక 30 minutes నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం నారా రోహిత్ గారు అయితే యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. మంచు మనోజ్ గారు అయితే ఇంక చెప్పనవసరం లేదు, తినేశారు స్క్రీన్ని. ఆయన ఉన్నంతసేపు చాలా బాగుంటుంది స్క్రీన్ ప్రెజెన్స్ అయింది. 9 ఏళ్ళ ఆకలి అయితే తీర్చుకునేసరికి చెప్పొచ్చు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్ని యాక్టింగ్ సీన్స్ ఉంటాయి, చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే ఇంకా కలర్ ఫోటో డైరెక్టర్ ఆయన కూడా చాలా బాగా చేశారు. తర్వాత ఇదంతా ప్రీ క్లైమాక్స్ ఒక 30 minutes ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడైతే హైలో వదిలారో ఫస్ట్ హాఫ్ హైలో వదిలారో ఆ హైని కంటిన్యూ చేయలేకపోయారు అని అయితే అనిపించింది నాకు సెకండ్ హాఫ్లో. మళ్ళీ దివ్య పిల్లయ్య గారు, ఆనందిని గారు, వీళ్ళ వల్ల డ్రామా అయితే చాలా బాగా నడుస్తుంటుంది. కానీ ఇంకొంచెం ఏమన్నా చేసింటే బాగుండేది అయితే నాకు అనిపించింది. కానీ డైరెక్టర్ ఏం ఆలోచించారు నాకు తెలియదు. తర్వాత ఇదైతే ఆల్రెడీ డబ్బుడ్ మూవీ, ఒరిజినల్ అయితే చూడలేదు. కానీ చూసినప్పుడు నాకు ఓకే, అబోవ్ యావరేజ్ మూవీ అనిపించింది. కొంచెం చాలానే బాగుంది. మీరు ఒక రూరల్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలైతే వెళ్ళొచ్చు. నాకైతే ఫస్ట్ హాఫ్లో ఎక్కడైతే వదులుతారో ఆ హైలో, సెకండ్ హాఫ్లో అలా తీసుకెళ్ళకపోయారు అనిపించింది. అంటే ఒక 10-20 నిమిషాలు అయితే సెకండ్ హాఫ్లో తీసుకెళ్తారు అనుకున్నా, కానీ మళ్ళీ కొంచెం ఆ హైలో అయితే క్లైమాక్స్ కూడా లేదు. నాకైతే అంత హై ఇవ్వలేదు. ఏదైతే ఫస్ట్ హాఫ్లో వదిలారో ఆ హై, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఆ సీన్ కానీ క్లైమాక్స్గా పెట్టింటే ఇంకా చాలా బాగుండేది, ఇంకా కొంచెం హై ఇచ్చేది. క్లైమాక్స్ని తీసి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టింటే హై ఇచ్చేది. కానీ దీన్ని ఇలా చేయడం వల్ల క్లైమాక్స్ కొంచెం అంత రాదనమాట. ఎందుకంటే ఇంటర్వెల్ సీన్ ఇంతగా చూపించి క్లైమాక్స్ని అంత ఆ రేంజ్లో లేకపోయేసరికి హై ఇవ్వలేదైతే అనిపించింది నాకు. ఇంకా దివ్య పిల్లయ్య గారు, ఆనందిని గారు, ఇనాయా సుల్తాన్ ఉంది. తర్వాత అదితి శంకర్ స్క్రీన్ మీద అయితే చాలా క్యూట్గా ఉంటుంది. ఆమెకు ఎక్కువ స్కోప్ లేకపోయినా ఆమె వచ్చిన ఒక 5 నిమిషాలకి 2 నిమిషాలకి పాటలు అయితే వేస్తారు. ఆమెకు అంత స్కోప్ లేకపోయినా ఓకే, గుడ్ క్యారెక్టర్ అది కూడా. తర్వాత ఈ క్యారెక్టర్స్ అమ్మాయిలవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇంకొంచెం క్లైమాక్స్ హై ఇచ్చింటే బాగుంటాయి అనేది అయితే అనిపించింది. ఓకే, డీసెంట్ మూవీ. నేనైతే అవుట్ ఆఫ్ 5 3.2 ఇస్తాను. అబోవ్ యావరేజ్ మూవీ. అంతే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.